ఓకే కొడాలియో లేకపోతే మరొకడో నోటుకొచ్చినట్టు బాగా ఓకే వాళ్ళని వదిలేద్దాం. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడో తెలుసండి? వాళ్ళు 22 ఉన్నారు అధ్యక్ష, మా వాళ్ళకి 150 మంది ఉన్నారు అధ్యక్ష. వాళ్ళు ఒక్కసారి వేసినారు అని అంటే వాళ్ళు ఎవరు కూడా తన స్థానంలో కూడా కూర్చోవడం అని చెప్పి ఏంటి ఓ ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాట అన్నది. మా వెనకాల 150 మంది ఉన్నారు, వాళ్ళ దగ్గర వీళ్ళు కానీ లెగ్జారంటే వాళ్ళ సీట్లో కూడా. అందుకే మీరు అసెంబ్లీకి వెళ్ళేది, అందుకే మిమ్మల్ని మేము గెలిపించింది, అందుకే మీరు ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రి అయ్యింది. ఇటు అక్కడికి వెళ్ళి పేకబట్టలు పట్టుకోవడానికి ఫైటింగ్లు చేయనాక, కిక్ బాక్సింగ్లు చేయడానిక? మీరు 150 మంది ఉన్నారు కాబట్టి 20 ఇదే పద్ధతి. ఇలా ఎంత 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 పెద్ద పెద్ద కబుర్లు అండి బాబు, అసలు మామూలు కబుర్లు కాదు, పెద్ద పెద్ద కబుర్లు చెప్పారు ఆ రోజున. మరి ఆ కబుర్లు ఆ పనుడదాని మీద ఇప్పుడు చూపించలేకపోతున్నారు. వెళ్ళి నిలబడండి. ఆ వేళ పెద్ద నిలబడి చూపించాడు కదా, నేను నిలబడతాను. మీరు 150 మంది ఉన్న సార్ నేను సమాధానం చెప్తానని పెద్ద నిలబడ్డాడు కదా. అప్పుడు ఆయన వయసుకు ఆయన ముసలాడు అయిపోయాడు. మీరు అందరూ పడుచోళ్లే కదా, ఎందుకు పారిపోతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? ఎప్పుడు కూడా నిజాయితీ ఉన్నవాడు నిలబడతాడండి, నిజం మీద ఉన్నవాడు నిలబడతాడు. అబద్ధం చెప్పేవాడు అవినీతి పడు ఎప్పుడు పారిపోతాడు అంతే. ఇవాళ వైసీపీలో అందరూ పారిపోయారు, లిటరల్గా పారిపోయారు. వాళ్ళు జస్ట్ వచ్చి అటెండెన్స్ చేయించుకున్నారు, అక్కడి నుంచి అదే పరుగు మళ్ళీ వెనక తిరిగి చూడకుండా పారిపోయి బయటికి వెళ్ళి నిరసన చేస్తారట, బయటికి వెళ్ళి ప్రెస్ మీట్లు పెడతారట, బయటికి వెళ్ళి వాళ్ళు ఇంకోటి ఏం మాడుతున్నారండి. అసలు ఎలా మాట్లాడడానికి వీళ్ళకి అసలు సిగ్గుందండి? లడ్డూ మీద నువ్వు ఏమైనా మాట్లాడాలంటే నువ్వు వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడతావా, లేకపోతే బయటకు వచ్చి మాట్లాడతావా? లేకపోతే ఇంకోటి ఏం మాట్లాడతారు, కాలేజీల ప్రైవేటీకరణ, చంద్రబాబు గారు అరాచక పాలనటండి, ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వాలటండి వీళ్ళకి. ప్రధాన ప్రతిపక్షంగా సీఎం సీట్ కూడా అడుగుతారు వీళ్ళు. ఎంత దరిద్రులు అంటే, మాకు సీఎం సీట్ ఇస్తేనే మేము ఒకవేళ ప్రధాన ప్రతిపక్షంకి ఇస్తాం రండిరా బాబు అన్నా సరే, ఆ ప్రధాన ప్రతిపక్షం కాదు, మాకు రోజుకి ఒక రోజు ఏమో చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉంటారు, ఒక రోజు మా జగన్ గారికి సీఎం ఇస్తేనే వస్తాడంటాడు. అంటే వెళ్లకుండా ఉండటానికి ఎందుకురే ఎడుతున్నావు అంటే ఎగతోపడానికి అన్నట. గతంలో మా ఏరియాలో ఉంటుందండి సామెత. అలాగా ఇది ప్రధాన ప్రతిపక్షంగా ఇస్తే వెళ్తాడటండి. ప్రతిపక్షం ఇవ్వాల్సింది ఎవరండి? ఎక్కడండి ఉన్నది? కట్ చేసానా? ఇది చూడండి ఒకసారి రండి. ఈ మొట్టమొదటి సమావేశంలో చెప్పా, 23 మంది శాసనసభ్యులు ఉన్న అదే చంద్రబాబు నాయుడు గారికి నేను కూడా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానే ఆలోచనలు చేసిందంటే చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష హోదా స్టేటస్ కూడా వచ్చి ఉండేది కాదు, అలా ఉండేవాడు కూడా కాదు. అంటే దాని అర్థం ఏంటండి? ప్రతిపక్ష హోదా అంటే ఆ స్టేటస్ రావాలంటే ఒక అర్హత ఉండాలి, అంతే కదా? జగన్ గారు అన్నమాటే కదా అది. నేను కూడా మీలాగా ఆలోచించుంటే మీకు ఆ అర్హత లేకుండా చేసేద్దు నువ్వు అంటే దాని అర్థం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అర్హత ఉంది తెలుగుదేశానికి అప్పుడు 23 మంది ఎమ్మెల్యేలతో. జగన్ గారు తలుచుకుంటే అర్హత లేకుండా చేస్తాను అన్నాడు. అంటే దాని అర్థం ఏంటండి? తెలియకుండా తెలుసుకో. వాస్తవానికి నేను కూడా నీ మాదిరిగానే ప్రలోభాలు పెట్టి ఉంటే, నేను కూడా నీ మాదిరిగానే మంత్రి పదవులు ఇస్తా రెడీగా కానివ్వండి అని ఉంటే, నేను కనుక డోర్ తెరిస్తే నోట్లో నుంచి మాట చెప్పడం లేదు, ఎంతమంది టచ్లో ఉండాలని చెప్పి సంతోషపడండి. అంటే నేను డోర్ తెలిస్తే కొంతమంది ఎమ్మెల్యేలు నీ దాంట్లో నా దాంట్లోకి వచ్చేస్తే నీకు ప్రతిపక్ష హోదా ఉండదు, అంతే కదండి? దాని అర్థం అదే కదా. జనరల్గా బయట మాట్లాడుకునేది ఏంటి? 10% ఉండాలి కంపల్సరీ, 10% అన్నా ఉంటేనే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తారు అనేది. అయితే ఇక్కడ ఇప్పుడు అసెంబ్లీలో చూస్తే 134 సంథింగ్ తెలుగుదేశం పార్టీ ఉంది, 21 మంది ఎమ్మెల్యేలతో రెండో స్థానంలో జనసేన పార్టీ ఉంది. జనసేనలో సగం వచ్చే వీళ్ళకి ఏమండి? జనసేన పార్టీకి 21 మంది ఎమ్మెల్యేలు ఉంటే 11 మంది గెలిచాడు జగన్మోహన్ రెడ్డి. ఈయనకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటున్నాడు. మరి 11 మందితో ప్రధాన ప్రతిపక్ష హోదా వస్తుందా? అయితే
ఈ 10% అన్నది 175లో 10% అంటే దాదాపు 17 సీట్లన్నా 18 సీట్లు నెగ్గాలి. కనీసం 18 సీట్లు నెగ్గితే ఈయనకి ఎవరో ఒకరులే, ఆయన ప్రధాన ప్రతిపక్షం అవుతాడు. మరి ఆ 18 సీట్లు ఎవరు ఇవ్వలేదు ఈయనకి? జనం ఇవ్వలేదు, జనం ఓట్లే లేదు. జనం ఓట్లేక నీకు 11లోనే కూర్చోబెట్టారు. నీకు ప్రతిపక్ష హోదా కూడా అనవసరం, ప్రతిపక్ష హోదా ఇవ్వం నీకు అని చెప్పి ఆంధ్ర ప్రజలు నిర్ణయించాక, ఈయనకి కేవలం 11 సీట్లే నెగ్గించాక ఇంకొకరు ఎవరో వచ్చి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే ఏంటి? ఈయన మాత్రం చంద్రబాబు నాయుడు గారు సైకిల్ గుర్తు మీద చంద్రబాబు నాయుడు గారి ద్వారా నెగ్గిన వాళ్ళని బలవంతంగా లాగేసుకుని ఆయన ప్రతిపక్ష హోదా తీసేస్తాడట. కానీ ఇక్కడ ఈయన విషయంకి వచ్చేటప్పటికి ప్రజలే ఈయనకు ఓటేయకుండా 11 సీట్లే ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఏంటండి లాజిక్ ఏంటి? కనీసం ఆ వైసీపీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కన్నా సిగ్గు అనిపించట్లేదా? మరి ఇంత సిగ్గుమాలితనంగా అడుగుతున్నాం మనం. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే కనీసం 18 సీట్లన్నా ఉండాలి. ప్రజలు మనల్ని 11 సీట్లే ఇచ్చారు మనకి, కాబట్టి మనం అడగకూడదు, మనకు అర్హత లేదు, ప్రజలు మనకు అర్హత ఇవ్వలేదు అనే కనీసం ఇంగితం, కనీసం సిగ్గు లేదా? ఏంటి ఇంత దరిద్రంగా తయారయ్యారు? దీన్ని మళ్ళీ పెద్ద పోటుగాళ్ళలాగా మాకు ప్రధాన ప్రతిపక్షం ఇస్తే వస్తాం, వచ్చి ఏం చేస్తారు వచ్చి? చిచ్చి, చాలా అసహ్యం వేస్తుందండి బాబు. మళ్ళీ వీళ్ళ ప్రచారం చూసి అసహ్యం వేస్తుందండి మెయిన్. ఓకే, ఓడిపోయారు, అవును, జనం వీళ్ళ నిస్వరూపం తెలుసుకున్నారు కాబట్టి ఓడించారు, కూర్చోబెట్టారు మూలని. కానీ బయటకు వచ్చి అబ్బాయి మేము పైకి లేసామంటే నేను మనిషిని కాదు, నేను మొత్తం 50 మందిని చంపేస్తాను అన్నట్టు. ఆడు పైకి లేచేది లేదు, ఆడు పైకి లెగలేడటండి. లెగలేనోడు మూలన కూర్చొని ఉంటాడు, ఎప్పుడున్నాడు. ఆయన ఏదో గెలుగుతా, నేను కానీ పైకి లేచానంటే 150 మందిని చంపేస్తాను. రాలేదు, అవతల రాలేదంటే ఆడు అబద్ధం చెప్పాడు. మొగం మీద పెట్టి తెలిసిన కాదు రాలేదంటే అడిగి యాదవని డిసైడ్ అయిపోతారు ఎవరా? ఇప్పుడు ఈవేళ లేదు లడ్డూలో మేమే ఏదో చేస్తాం, వైసీపీకి క్లీన్ చీట్ వచ్చేసింది చెప్పుకొచ్చారు వాళ్ళు. మరే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి కదా. ఆడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు కదా, రండి దమ్ముంటే రండి మాట్లాడదాం అన్నారు కదా. ఎందుకు అట్లేదు మీరు? పారిపోయి అక్కడ వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి? వీధి కుక్కలు అలాగే మీదకి వస్తే గట్టిగా తిరిగితే దూరంగా వెళ్ళిపోయి మురుగుతూ ఉంటాయి. అలాగే ఉంది కదా ఇప్పుడు మీరు చేసే పని. నేను ఇలా ఇంత మోటుగా ఘాటుగా పోలుతుందని అనుకోకండి. అసలు ఈ రాష్ట్రంలో మీరు ఎమ్మెల్యేలుగా గెలిచారు 11 చోట్ల. 11 చోట్ల ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు మీరు అసెంబ్లీకి వెళ్ళకపోతే మీకు ఏం పని ఉంది? ఏం పని ఉందని మీరు జీతాలు తీసుకుంటున్నారు. ప్రజాధనంతో జీతం తీసుకున్నాకి సిగ్గు అనిపిస్తుందా అని అడుగుతున్నాను నేను. మీరు చెప్పే పనికిమాలిన కబుర్లు నిజాలైతే మీరు ఎందుకు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడట్లేదు? ఎందుకు అసెంబ్లీలో అడగట్లేదు? అడిగితే వాళ్ళు నిజాలతో చెప్పు తీసుకొడతారని భయం మీకు. మరి అప్పుడు బయట ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు? జీతాలు ఎందుకు తీసుకున్నారు మీరు? అసలు సిగ్గుంటే మీకు రాజీనామా చేయండి. ఈ మాత్రం ప్రెస్ మీట్ పెట్టడానికి మీరు ఎమ్మెల్యేలుగా జీతాలు తీసుకోక్కర్లేదు, మీరు రాజీనామా చేయండి. ఆ నియోజకవర్గాల నుంచి మరొక నాయకుడు ఎన్నికై ఆ నియోజకవర్గాల భవిష్యత్తు గురించి, ఆ నియోజకవర్గాల అభివృద్ధి గురించి అసెంబ్లీకి వచ్చి మాట్లాడతారు. మీకు ఏ అర్హత ఉంది అసలు? ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నామండి, ఆఫీస్కి వెళ్లకుండా జీతం తీసుకుంటాడు, ఎంత సిగ్గు చేయటది? పైగా ఎలా ఆఫీస్కి వెళ్ళరు? జనరల్గా ఒక ఉద్యోగం అనుకుందామండి, ఒక ఉద్యోగంలో జాయిన్ అయ్యాను నేను, వెళ్తా లేదు ఆఫీస్కి, 4 రోజులు వెళ్తా లేదు, 2 నెలలు వెళ్ళట్లేదు. వెళ్లకుండా తర్వాత ఎప్పుడో ఒకసారి వెళ్తూ ఆ రాయేష్ ఆఫీస్కి వస్తున్నాడని మేళాలు తాళాలు తీన్మార్లు పెట్టించుకున్నాను అనుకుని ఎంత అసహ్యంగా ఉంటుంది. ఈడేవడు వీడికి అసలు ఉద్యోగం వచ్చింది ప్రతిరోజు రానాకే ఆఫీస్కి, 3 నెలలకు ఒకసారి వచ్చినానికి మళ్ళీ మేళాలు తాళాలా ఏట్రా ఈ ఊరేగింపు అని చెప్పి చిరాకు పడతారా పడరండి? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే, ఇతను ఒక ఎమ్మెల్యే, మరొక అతను ఒక ఎమ్మెల్యే. ఎమ్మెల్యేలు ఏం చేయాలి? అసెంబ్లీకి వెళ్ళాలి, వీళ్ళకి ఓట్లు వేసిన వాళ్ళ తరపున వాళ్ళు మాట్లాడాలి. అది మాట్లాడినప్పుడు రేపు అసెంబ్లీకి వెళ్ళిపోతాను జగన్ గారు అసెంబ్లీకి ఎంట్రీ, అసెంబ్లీకి వెళ్ళి చెడు కూడా ఆడైపోతాను జగన్. ఎందుకు మరి బిల్డప్ ఎందుకు? ఈ బిల్డప్ ఎందుకు? రాజీనామా చేయండి సిగ్గుంటే. మీరు అసెంబ్లీకి వెళ్ళరు కదా, అసెంబ్లీకి వెళ్ళాలని మీకు భయం కదా. మీరు వెళ్తే గతంలో జరిగిన లెక్కర కుంభకోణాలు లేకపోతే గతంలో జరిగిన డోర్ డెలివరీలు ఇవన్నిటి గురించి సమాధానం చెప్పాలి కదా, మీకు భయం కదా. రాజీనామా చేయండి. సిగ్గు లేకుండా ప్రజాధనాన్ని జీతాలుగా తీసుకోకండి, సిగ్గు లేకుండా అలాంటి సిగ్గుమాలను బతకండి. చేయండి రాజీనామా. లేదు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి భయం ఉందండి, అక్కడికి వెళ్తే ఆయన చేసిన గతంలో జరిగిన తప్పులన్నీ కడిగేస్తారు కాబట్టి ఆయన డాష్ అయిపోతారు కాబట్టి పోనీ ఆయన వెళ్తలేదు, ఉన్న 10 మందికి ఏం పోయేకాలం? మీరు వెళ్ళొచ్చు కదా, మీరు వెళ్ళి అక్కడ మాట్లాడవచ్చు కదా. మిమ్మల్ని ఎందుకు వెళ్ళనట్లేదు? ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఏ ప్రశ్న అడిగినా వీళ్ళ దగ్గర సమాధానం ఉండదండి. అలా కనపడి ఎలా పారిపోతున్నారు. గతంలో పోయిన సంవత్సరం జరిగినప్పుడు అలాగే పారిపోయారు 11 నిమిషాలు ఉండి, ఇప్పుడు కూడా సేమ్ అలాగే పారిపోయారు బయట. మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ పెద్ద పోటుగాళ్ళలాగా తొళ్ళగొట్టి మీసాలు తిప్పుతుంటే దగ్గరగా ఉంటుంది చూడడానికి. పారిపోయారు కదా, పారిపోండి. వెనక్కి తిరిగి కొడుకొని పారిపోండి.
మీరు అసెంబ్లీకి ఎందుకు వచ్చారు? వరుసగా అసెంబ్లీకి 60 రోజులు రాకపోతే మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తారు కాబట్టి దానికోసం జస్ట్ ఒక దొంగ అటెండెన్స్ చేసుకుని పారిపోవడానికి వచ్చారు. అటెండెన్స్ చేసుకుని పారిపోండి. బయటకు వచ్చి పోస్కోల్ కబుర్లు ఇలాంటి డ్రామాలు మాత్రం మెంగొద్దు. చూడడానికి అసహ్యం వేస్తుంది మాలాంటి వాళ్ళకి. ఎమ్మెల్యే అయిన తర్వాత నిలబడి మాట్లాడడానికి భయం ఏంటి? ఎందుకే అంత భయపడిపోతున్నారా? అంత భయపడిపోయి మీరా నాయకులు? ఏంటి అధికారం ఉంటేనే పీకి పొడుస్తారా మీరు? అధికారం ఉంటే మూలలో ఉన్న ముసలోళ్ళు వేసినా వెళ్తాడు కదా. అధికారం లేకపోయినా మాట్లాడాలి. ఎలా మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు? మీరు 151 మంది ఉన్నారు.